ప్రభు క్రీస్తునాథునిచే మిక్కిలిగా ప్రేమించబడి సహోదరి సహోదరులారా, ఈరోజున మనందరము కూడా వేద వ్యాపక ఆదివారాన్ని కొనియాడుతున్నాం. ప్రతి సంవత్సరము అక్టోబరు మాసములో 3వ ఆదివారం, అంటే చివరి ఆదివారానికి ముందు వచ్చే ఆదివారాన్ని ప్రతి సంవత్సరము కూడా తల్లి తిరుసభ వేద వ్యాపక ఆదివారముగా కొనియాడుతూ, ఇది వేద వ్యాపకం అనగా సువార్తీకరణ లేక దేవుని యొక్క యేసు ప్రభు యొక్క ప్రబోధ. ఇది పంచవలసిన, బోధించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఒక గురువులు, కన్యాస్త్రీలు లేక మతవాసులకు మాత్రమే కాదు, ఇది ప్రతి క్రైస్తవునికి అనగా జ్ఞానస్థానం పొందిన ప్రతి ఒక్కనికి ఇది బాధ్యత అన్న మాటలను మనం మరొకసారి జ్ఞాపకపరుచుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరము మనందరము కూడా ప్రియ సహోదరి సహోదరులారా, మనము ధ్యానిస్తున్న అంశములను బట్టి, మనము నేర్చుకుంటున్న అంశములు, ఈ సంవత్సరము ఈ వేద వ్యాపక ఆదివారపు ఆ యొక్క వాక్యము ఏమిటి అంటే, ప్రజల మధ్య నమ్మికను ప్రకటించేవారు లేక ప్రజల మధ్య దేవుని నమ్మికను, దేవుని మీద ఆశను ప్రకటించేవారు మనందరం. అదే రోమీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 5వ వచనములో ఈ జూబ్లీ సంవత్సరపు ఆ యొక్క నానుడి, ఈ జూబ్లీ సంవత్సరపు ఆ యొక్క వాక్యము, ప్రేషిత వాక్యము కూడా అదే. నిరీక్షణ మనలను నిరాశ కలిగించదు. అదే కదా పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అంటాం ఇంగ్లీష్లో. పిలిగ్రిమ్స్ ఆఫ్ హోప్ అంటే యాత్రికులము. మన హోప్, మన నమ్మిక, మనము నిరీక్షించే మన నమ్మిక మనలను నిరాశకు, నిస్పృహకు లోను కానియక క్రీస్తులో మనలను చక్కగా ముందుకు తీసుకుని వెళుతుంది. ఇదే మాటలను రోమీలకు వ్రాసిన లెక్కలోని 8వ అధ్యాయం 24వ వచనం దగ్గర నుండి మనము చదువుకున్నట్లయితే, నిరీక్షణ ఏలయనా ఆ నిరీక్షణ వలననే మనం నిరీక్షిస్తూ ఉన్నాం. అవును, నా ప్రభువు నన్ను రక్షిస్తాడు అని ఎదురు చూపును కలిగిన మనందరినీ ఆయన దీవిస్తాడు. నిరీక్షణ వలననే మనము రక్షించబడి ఉన్నాము. కానీ దేనికోసం నిరీక్షణ చాలా రకాలు ఉంటాయి. నేటి రోజుల్లో నిరీక్షణ చాలా విధాలుగా కూడా ఉంది. నీవు నేను నిరీక్షిస్తున్నా, ఎదురు చూస్తున్నటువంటి ఆ యొక్క పని ఎవరిని గురించి నిరీక్షిస్తూ ఉన్నాం? అది దేవుని గురించి నిరీక్షణ, లేక వ్యక్తిగత నిరీక్షణ, స్వలాభిమానము కోసం నిరీక్షణ, స్వార్థము కోసం నిరీక్షణ, ఇతరులను నాశనం చేయాలన్న దానికోసం నిరీక్షణ, లేక యేసు ప్రభువు కోసం, దేవుని వాక్కు కోసం, దేవుని మాట కోసం నీవు నేను నిరీక్షిస్తున్నామా? అదే కదా ఏమంటున్నది, ప్రజల మధ్య నమ్మికను ప్రకటించేవారు, నమ్మకాన్ని, దేవుని నమ్మకాన్ని ప్రకటించే వారిగా నిరీక్షిస్తున్న వారికి దేవుని మీద నమ్మకం, దేవుని మీద ఆశ ఆ యొక్క పోకుండా, ఆ చావను పోకుండా ప్రకటించే వారిగా మన బాధ్యత అని తల్లి తిరుసభ ఈ రోజున మనందరినీ కూడా అడుగుతూ ఉన్నది. అందుకే శిష్యులు అంటూ ఉన్నారు, మా కనులారా చూసిన దానిని, మా చెవులారా విన దానిని మేము ప్రకటించకుండా ఉండలేము. అదే సువార్తీకరణ. మేము మా కనులారా చూచినది యేసు ప్రభు యొక్క జీవితాన్ని, మా కనులారా చూసాం ఆయన జీవించిన విధం, ఆయన మాటలను మా చెవులారా ఆలకించాం. దానిని మేము ఇతరులకు అందించకుండా ఉండలేమని మనం అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి గమనిస్తే, 4వ అధ్యాయం 20వ వచనములో, ఏలనా మేము మా కన్నులారా చూచిన దానిని, కన్నులారా చూచిన దానిని గూర్చియు, మా చెవులారా విన్న దానిని గూర్చియు మాట్లాడకుండా ఉండలేము అని పేతురు, యోహానులు బదులు ఇచ్చారు అన్న మాటను చూస్తూ, అంటే వారి జీవితములో, వారి
చెవులారా విన్నది దేవుని స్వరమును, క్రీస్తు ప్రభు మాటను వారు ఆలకించారు. వారి కన్నులారా ఆయన చేసిన అద్భుతాలను, వారి కన్నులారా వారి జీవితంలో వారు కన్నులారా ఆయన నుండి పొందినటువంటి అనుభవాలను మేము ప్రకటించకుండా ఉండలేము అని అంటూ ఉన్నారు. మరి మనం క్రైస్తవులముగా జ్ఞానస్థానం పొందిన నీవు నేను మనందరి బాధ్యత కూడా ఇదే. మా చెవులారా నేటి రోజుల్లో వింటూ ఉన్న ప్రభు అంటూ ఉన్నారు, ఏమిటి చూడక నన్ను విశ్వసించువారు మరింత ధన్యులు. మరి నీవు నేను ప్రభుని కళ్ళారా చూడలేకపోవచ్చు, కానీ దివస ప్రసాద రూపములో ప్రతి ఆదివారము ఆయనను స్వీకరిస్తూ ఉన్నాం. మరి ఆయనను స్వీకరించిన నీవు నేను నీ జీవితములో నీ చెవులారా విన్న దేవుని మాటను నీవు నీ జీవితపు అనుభవము ద్వారా పొందినటువంటి దేవుని మేలులను ఇతరులకు పంచే బిడ్డగా నీవు నేను ఉండాలి అన్నది దేవుని ప్రణాళిక మనందరి మీద. కావున ఈ రోజున నీవు నేను చేయవలసినది 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి, మనమందరు గురువు ఎక్కడికో వెళ్ళి ప్రకటన చేయని అవసరంలా నీ ఉన్న స్థలములోనే, ఉదాహరణకు పునీత చిన్న తెరేసమ్మ గారి జీవితాన్ని గమనిద్దాం. ఆవిడ తను ఉన్న తన మఠవాస జీవితములో తను ఉన్నటువంటి ఆ యొక్క మఠవాసాన్ని, తన కాన్వెంట్ను గోడలు దాటి బయటకు రాలి. కానీ ఆమెను ప్రపంచములో లేక భారతదేశానికి 2017లో ఏమి చేశారు? ఆమెను పాలక పునీతురాలుగా, సువార్తీకరణ చేసేవారికి, పరిచర్యలు చేసేవారికి, ప్రేషిత కార్యము చేసేవారికి పాలక పునీతురాలు. ఎందుకు? తను ఉన్న స్థలములోనే మిషనరీలందరి కోసం, సువార్త ప్రబోధ చేసే గురువులందరి కోసం ప్రార్థించింది, తన కాన్వెంట్ నుండి బయటకు రాకుండానే. నీవు నేను కూడా ఎక్కడికో వెళ్ళి బైబిల్ పట్టుకొని ఊరూరు తిరిగి ప్రార్థన సువార్త ప్రకటించిన అవసరములా నీకున్న స్థలములో, నీ గృహములో, నీ ఉన్న విచారణలో, నీ పరిధిలో నీవు చక్కగా నీ జీవితమును బట్టి, నీ ప్రార్థనను బట్టి వారి కోసం ప్రార్థించి బిడ్డగా ఉంటే చాలు. దేవుని వాక్యమును అందిస్తున్న వారందరి కోసం ప్రార్థించే బిడ్డగా ఉంటూ ఉన్నావా? దేవుని వాక్యమును అందిస్తున్న గురువుల కోసం, కన్యాస్త్రీల కోసం, అలాగని ఇంకా ఎక్కువ మంది గురువులు రావాలని, గురుత్వ జీవితం ఇంకా వృద్ధి చెందాలని వారందరి కోసం ప్రార్థించే బిడ్డగా ఉంటే చాలు. కావున మన ప్రవర్తనను బట్టి మనము దేవుని స్తుతిస్తే చాలు, దేవుడిని ప్రార్థన ఆలకిస్తారు. అందుకే కదా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 35వ వచనములో దేవుని అంటున్న, పేతురు గారు అంటున్న ఒక మాట ఒకసారి గమనిస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి భయపడచ్చు ఆ సత్ప్రవర్తన కలవాడు ఏ జాతివాడైనను దేవునికి అంగీకార యోగ్యుడే అన్న మాటను ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క వేద వ్యాపక ఆదివారం రోజున దేవుని యొక్క సువార్తను ఎవరట? సత్ప్రవర్తన కలవాడు, దేవుని వాక్కు మీద విశ్వాసం, దేవుని వాక్కు మీద నమ్మకం, దేవుని యందు సంపూర్ణ భక్తి కలవాడు ఎవడైనా సరే ఆయనకు అంగీకార యోగ్యుడే. మరి ఈ రోజున మనము జరుపుకొనుచున్నటువంటి యొక్క వేద వ్యాపక ఆదివారం ఏ విధముగా ప్రారంభమైనదో ఒక 2 నిమిషాలు ధ్యానిద్దాం. ఈ వేద వ్యాపక ఆదివారం ఇదేదో ఒక్కసారి 2 రోజుల క్రితము, 1 సంవత్సరం క్రితము ప్రారంభము కాల. ఇది 1800 సంవత్సరం 22వ సంవత్సరంలో ప్రారంభమైంది ఒక ఫ్రాన్స్ దేశంలో ఒక ఊరిలో. దానికి ముందుగా ఒక బాలిక 1799వ సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో లియోనా నగరములో ఒక ధనవంతుల కుటుంబములో ఒక బాలిక జన్మించింది. ఆమె పేరు మరియా పౌలీన్. తాను చిన్నతనములో యువతిగా ఉన్నప్పుడు, తన యొక్క టీనేజ్ వయసులో మనం చెబుతూ ఉంటాం, 15 నుండి 20 సంవత్సరాల మధ్య కాలములో ఆవిడ విచ్చలవిడిగా తన జీవితాన్ని గడిపేది. మామూలుగా మన మాటల్లో చెప్పాలంటే ఏ విధంగా? రోజుకో డ్రస్సు, పూటకో తిండి, నెలకో కొత్త అబ్బాయి, ఇలాంటి జీవితాన్ని ఆవిడ జీవించేది. కానీ ఒక రోజున తన 16వ సంవత్సరములో ప్రమాదవశాత్ ఆవిడ కింద పడి పోయినప్పుడు దురదృష్టవశాత్ ఆమె శరీరం పక్షవాతానికి గురి అయి నడవలేని స్థితిలో మంచం మీద ఉన్నది.
ఆ రోజున అదే అనగా ఆమె వయసు అంటే 1800 సంవత్సరాలు జన్మిస్తే 1816-17 సంవత్సరములో ఆమె ఒక తపస్సు కాలములో దేవుని వాక్కును వినటానికి ఆమెను దేవాలయానికి తీసుకొని వచ్చినప్పుడు ఆ దేవుని వాక్కును విన్న తరువాత ఆమెలో ఒక ఎంతైన మార్పు వచ్చి ఒక తనకున్నటువంటి ఆ యొక్క సొమ్ములో, తన ధనవంతురాలు కాబట్టి తనకున్నటువంటి ఆ సొమ్ములో కొద్దిగా వేద వ్యాపకానికి పేదలకు అందించడం ప్రారంభించింది. ఈ విధముగా ప్రారంభమైనటువంటి ఈ యొక్క వేద వ్యాపక సంస్థ లేక దేవుని సువార్తను అందించడానికి అవసరమైనటువంటి వనరులు ఈ బాలిక తన చిన్న వయస్సులోనే అందించేది. ఈ విధముగా వేద వ్యాపక ఆదివారం ప్రారంభమైందని కూడా చెప్పవచ్చు. కానీ 1926 సంవత్సరం అంటే ఇప్పటికి 98 సంవత్సరాల క్రితం 11వ భక్తినాథ పాపు గారు ఈ యొక్క వేద వ్యాపకాన్ని ప్రపంచవ్యాప్తముగా జరుపుకోవాలని, ఈ రోజున మనందరం వేద వ్యాపకములు పనిచేస్తున్న వారందరి గురించి ప్రార్థన చేయాలని ఆయన కోరుతూ ఉన్నారు. అందుకే మనం గమనిస్తే అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 39వ వచనం ఒకసారి చూచినట్లయితే, అది దైవ ప్రయత్నమైనచో మనకు ఎదిరింప సాధ్యము కాదు. చూడండి, ఈ వేద వ్యాపక ఆదివారము దాదాపుగా 1822-23 సంవత్సరం అంటే ఇప్పటికి దాదాపుగా 200 సంవత్సరాలు క్రితం ప్రారంభమైన అఫీషియల్ గా అనగా మన యొక్క అది ఒక 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 సామాన్య క్రైస్తవ గృహస్థ క్రైస్తవరాలు స్థాపించినదైనా కాలక్రమేణా అది తిరుసభ చేతుల్లోనికి వెళ్ళి 100 సంవత్సరాల క్రితం అంటే 98 సంవత్సరాల క్రితం మన పరిశుద్ధ పాపు గారు వేద వ్యాపక ఆదివారముగా ప్రకటించి ఈ వేద వ్యాపకం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది 200 సంవత్సరాల క్రితము ప్రారంభమైనదంటే ఇది దేవుని సంకల్పమే, ఇది మానవ సంకల్పము కాదు అన్న మాటలను మనము చూస్తూ ఉన్నాం. కావున మరి నీవు నేను కూడా అనగా ఈ విశ్వాస దీపం, ఈ విశ్వాసం అనేది ఉచితముగా ఇవ్వబడింది. ఇది విశ్వాసం అనేది ఒక గుండె మార్పిడి, లేక విశ్వాసం అనేది ఒక పునర్జన్మ, విశ్వాసం అనేది ఒక నవ జీవితం, ఒక క్రొత్త జీవితం. చీకటి ప్రపంచము నుండి చిరుదీపము వంటిది ఈ యొక్క విశ్వాసం. కావున మనందరము కూడా రోమీలకు వ్రాసిన లేఖ ఈరోజు చదివాం 10వ అధ్యాయం 9వ వచనములో గమనించినప్పుడు, నీ నోటితో యేసుని ప్రభు అని ఒప్పుకొని నా మృతులలో నుండి దేవుడు ఆయనను లేవనెత్తెనని నీ హృదయమునందు నీవు విశ్వసించినచో నీవు రక్షించబడుదవు అన్న మాటలు. అనగా ప్రతి ఒక్కరము ఈ విశ్వాసమును బట్టే క్రైస్తవులం. గుడికి వచ్చినంత మాత్రాన కాదు, నీ విశ్వాసమును బట్టి. నీ విశ్వాసము నీకు మణిదీపికగా ఉండాలి, నీ విశ్వాసము నిన్ను మరింత చేరువగా చేయాలి, నీ విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది. అదే విధంగా అదే అధ్యాయంలో 11వ వచనము గమనిస్తే, ఆయనను విశ్వసించు ప్రతి వాడును సిగ్గుపరపబడడు అన్న మాటను చూస్తూ ఉన్నాం. అదే అధ్యాయములో 13వ వచనములో ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తియు రక్షించబడును అని మాటలను మనము చూస్తూ ఉన్నాం. కావున ప్రభు నామమున ప్రార్థించు ప్రతి వ్యక్తి రక్షించబడును. కావుననే అది రోమీలకు వ్రాసిన లేక 10వ అధ్యాయములు అదే 15వ వచనం ఒక్కసారి చూద్దాం. బోధకులు పంపబడనిచో సందేశము ఎట్లు బోధించబడును. కావున బోధకులు కావాలి. ఎవరు? నిజమైన బోధకులు కావాలి, అబద్ధ బోధకులు కాదు, లేనిపోయినవి చెప్పేవారు కాదు, సువార్తను బోధించే బోధకులు కావాలి. ఆ బోధకులే లేకపోతే సువార్త ప్రకటించబడదు కదా అన్నది నీవు నేను జ్ఞాపకం ఉంచుకోవాలి. మరి ఈ రోజున ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం ఒక్కసారి చూద్దాం. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం, శుభవార్తతో పర్వతముల మీదుగా నడిచి వచ్చు వార్తావహుని పాదములు ఎంత రమ్యముగా ఉన్నవి అన్న మాటను చూస్తూ ఉన్నాం. సువార్తను బోధించి వారి పాదములు సుందరమైనవి, రమ్యమైనవి,
సువార్తను బోధించేవారు ఒక్కొక్క దగ్గర నుండి ఒక్కొక్క దగ్గరకు వెళతారు. వారు ఎన్ని కష్టాలు ఎదురైనా వారు విశ్వసించిన దానిని, వారు నమ్మిన దానిని వదిలివేయరు. అదే కదా మనం గమనించినట్లయితే ప్రియ సహోదరి సహోదరులారా, 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం ఒక్కసారి గమనిద్దాం. 2వ కొరింథీయులకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయం 15వ వచనం. నూతన సృష్టి, పాత జీవితము గతించినది, కొత్త జీవితము ప్రారంభమైనది. జీవించే వారికి మీదట కేవలము తమ కొరకు కాక ఆయన కొరకు జీవించుటకు గాను క్రీస్తు మానవులందరి కోసము మరణించెను. ఆయన మరణించి పునరుత్థానము చెందిన వారి కొరకే కదా, అని మనందరి కొరకే కదా ఆయన పునరుత్థానము చెందినది. కావున నీవు నేను మన సువార్త ప్రబోధములో మనందరి బాధ్యత. ఇది ఏదో ఒక గురువులు స్థాపించినది కాదు, వేద వ్యాపకాది వారు. ఒక గృహస్థ క్రైస్తవరాలు తన జీవితము నుండి వచ్చిన ఆలోచనలు బట్టి స్థాపించబడింది. తరువాత కాలములో గమనిస్తే ప్రియ సహోదరి సహోదరులారా, కాలక్రమేణా తరువాత గురువులు ఇదిగో బాలల కోసం ఒక చిన్న స్థాపన స్థాపించారు. తరువాత గురువులు వేద వ్యాపకం చేసే గురువుల కోసం పేతురు గారి ఆదివారం అని ఒకటి స్థాపించారు. ఈ విధముగా అనేక మంది అనేక విధాలుగా దానిని పెంపొందిస్తూ ముందుకు వెళ్ళారు. మరి ఈ రోజున వింటున్న వాక్యములను బట్టి నీవు నేను ఏమి నేర్చుకోవాలి? మన వంతుగా నీవు ప్రార్థన చేసే బిడ్డగా ఉన్నావా? సువార్త కోసం, సువార్తను అందించే వారి కోసం మొదటిగా మనము చేయవలసినది ప్రార్థన. 2వది జీవించే విధానం. ఏమి జీవించాలి? నీ కుటుంబం నుండి దైవ సేవకు పంపించే బిడ్డలున్నారా? ఇప్పుడు మేమందరం ఎక్కడి నుంచి? ఆకాశం నుండి ఊడిపడలాం. ఇంట్లో ఉన్న ఇద్దరు గురువులయ్యారు. ఈ రోజుల్లో మాకున్న ఇద్దరే కదా, ఎక్కడి నుంచి పంపిస్తాం? అందుకే 3-4 కనాలి. ఒకప్పుడు 7-8 మంది కన్నారు. ఇప్పుడు ఇద్దరికే చచ్చిపోతాను, ఒకళ్ళకే చచ్చిపోతాం. ఒకళ్ళు వద్దులేమ్మా, ఒకరికొకరు తోడుగా ఉండాలంటే మరి ఇద్దరైనా ఉండాలి. ఈ రోజుల్లో గమనిస్తే సువార్తీకరణ ఎక్కడి నుంచి? ఒకప్పుడు అమెరికా నుంచి, లేకపోతే యూరోప్ దేశాల నుంచి, ఫ్రాన్స్ దేశాల నుంచి. గమనించండి, మనకి ఆ గుంటూరు, విజయవాడ పరిధిలో మనకు పిఎంఐ ఫాదర్స్ కావచ్చు, మిలిహిల్ ఫాదర్స్ కావచ్చు, లేకపోతే మనకు అనంతపూరు, కృష్ణాపురం అలా ఏరియాలలో జెస్యూట్స్ ఫాదర్స్ కావచ్చు. లేక విశాఖపట్నంలో మేము 1835వ సంవత్సరంలో రాగలిగాం. విశాఖపట్నం ఆ యొక్క ప్రాంతం అంతా ఒరిస్సా నుంచి, ఆ పైన జబల్పూర్, అమరావతి, అంటే ఈ అమరావతి కాదు, అక్కడ నాగపూర్, గోవా, ఇవన్నీ కూడా మా ఎంఎస్ఎఫ్ఎస్ ఫాదర్స్ చేత ఆ సువార్తీకరణ జరిపించబడ్డాయి. ఆ రోజుల్లో 1838వ సంవత్సరంలో మేము భారతదేశంలో మా సభ కాలేడింది. కావున ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా సువార్త పరిచర్యలో మనం ముందుకు వెళుతూనే ఉన్నాం. ఇంకా అనేక మంది అనేక విధాలుగా చేస్తూ ఉన్నారు. అప్పుడు యూరోప్ నుంచి ఫాదర్స్ వచ్చారు. తర్వాత మన దేశంలోని గురువులు రావటం మొదలయ్యారు. కేరళ నుంచి కావచ్చు. ఇప్పుడు మన గృహాల నుండి గురువులు రావాలి. మన ప్రాంతీయత గురుత్వం పెరిగినప్పుడే స్వంత భాషలో దానిని చెప్పగలిగినప్పుడు, ఒకప్పుడు భాష రాని వారు వచ్చి సువార్తను ఎంత గొప్పగా వ్యాపింప చేస్తే, మరి మన స్వంత భాషలో అన్నీ వచ్చిన తరువాత సువార్త ఎందుకు వెనుకబడుతూ ఉన్నది అంటే అది మనం జీవించే విధానములో లోపాలను బట్టే కాబట్టి. అనగా మనందరం ఈ బాధ్యత ప్రార్థించటముతో పాటు సువార్తను మన జీవితములో జీవించాలి. పునీత చినదెరిసమ్మ గారు తను ఉన్నటువంటి ఆ చిన్న గదిలో సువార్తను కోసం జీవించింది. మరి నీవున్న నీ పరిధిలో, నీ జీవితములో, నీ కుటుంబములో సువార్త కోసం జీవించే బిడ్డగా నీవు నేను మనగలుగుతున్నామా, ఉంటూ ఉన్నామా అన్నది ఈ రోజున మనందరం జ్ఞాపకపరుచుకోవాలి. అంతేగాని బైబిల్ పట్టుకుని ఊరూరు తిరగనవసరంలా.
ఈ ఊళ్ళో ఒక ప్రార్థనా కూడిక, వచ్చి ఇంకొక ఊళ్ళో ఇంకొక ప్రార్థనా కూడిక, ఇంకొక రాష్ట్రంలో ఇంకొక ప్రార్థనా కూడిక, జిల్లాకు ఒక ప్రార్థనా కూడిక నువ్వు పెట్టనవసరంలా. ఏ ప్రాంతంలో ఉండేవారు ఆ ప్రాంతంలో సువార్తను బోధిస్తారు. నీ ఉన్నటువంటి పరిధిలో, నీ ఉన్నటువంటి నీ చుట్టుప్రక్కల, నీ కుటుంబములో, నీ స్నేహితులతో, నీ బంధువులతో, నీ జీవిత విధానం, నీవు జీవించే విధానమును బట్టి వారిని ప్రభు వద్దకు ఆకర్షించి బిడ్డగా నీవు నేను ఉన్నాము. అందుకే రోమీయులకు రాసిన లేఖ 15వ అధ్యాయం 30వ వచనం నుండి ఒకసారి చూద్దాం. పౌలు గారు అంటూ ఉన్న మాట, మీరు నా కోసం ప్రార్థించు సోదరులారా, నా కొరకై దేవుని ఆసక్తితో ప్రార్థించండి, నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభువగు యేసుక్రీస్తుని బట్టి, ఆత్మ యొక్క ప్రేరణను బట్టి మేము అడుగుచున్నానని పౌలు గారు కోరు. సువార్తీకరణ అందరిది బాధ్యత. ఎందుకు? మనందరం తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుని చేత దీవించబడ్డామని ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. నీవు పుట్టక మునుపే నేను నిన్ను ఎన్నుకొన్నానని దేవుడు పలుకుతున్నాడు. అందరం దేవుని చేత ఎన్నుకొనబడ్డాం. ప్రతి ఒక్కరం జ్ఞానస్థానం పొందిన ప్రతి బిడ్డ దేవుని చేత ఎన్నుకొనబడ్డారు. ఒక గురువు మాత్రమే కాదు, ఒక కన్యాస్త్రీ మాత్రమే కాదు, ఒక మఠవాసి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరము దేవుని చేత ఎన్నుకొనబడ్డాం. వాక్యాన్ని చూద్దాం. నిన్ను మాతృ గర్భమున రూపొందక మునపి నేను నిన్ను ఎన్నుకొన్నాను అన్న మాటను చూస్తూ ఉన్నాం. మొదటి పేతురు గారు రాసిన లేఖ 2వ అధ్యాయం 9వ వచనం ఒక్కసారి చూద్దాం. 2వ అధ్యాయం 9వ వచనం, అట్లే మీరును ఎన్నుకోబడిన జాతి, రాచరికపు గురుకులము, పవిత్రమైన జనము, దేవుని స్వంత ప్రజలు, దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడిన వారు. మనందరం దేవుని వాక్కును ప్రకటించుటకు ఏర్పరచబడిన వారము. అది మన జీవితము ద్వారా, మనము జీవించే విధానము ద్వారా అది అందరికీ అందించాలి. ఈ సువార్తీకరణ ఏది ఆదివారంతో మాత్రమే ఆగకూడదు. ఈరోజు వినగానే మన హృదయాలన్నీ ఎక్కడి నుంచి నేను చెయ్యాలి అన్నది కాదు. అది మన జీవితములో ఒక భాగమైపోవాలి. అది మన యొక్క బిడ్డలను పెంపకములో ఒక భాగం కావాలి. మనం నడిచే విధానంలో ఒక భాగం కావాలి. నువ్వు మాట్లాడే విధానంలో ఒక భాగం కావాలి. నువ్వు జీవించే విధానంలో ఒక భాగం కావాలి. అంతేగాని ప్రత్యేకంగా నువ్వు దానికి ఏమి చేయనవసరం. అది నీ జీవితములో, అది నీలో ఒక భాగంగా, ఒక అలవాటుగా మారినప్పుడు మనందరం సువార్తీకరణ చేస్తూ ఉంటాం. రోజున మరి నీవు నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రార్థించే సమయంలో, ఈ రోజున దేవుని సాన్నిధ్యంలో ఉన్న నీవు నేను జీవిస్తూ ఉన్నామా, ప్రార్థిస్తూ ఉన్నామా మన జీవితమును బట్టి? అందుకే ఒక గురువు గారు ఒక చిన్న కథను చెబుతూ ఉన్నారు. తన జీవితంలో జరిగినది. తాను ఒక విచారణలో గురువుగా ఉండేవాడు. తన విచారణలో ఒక విచారణ గురువుగా పనిచేసే సమయంలో ఆ ఊరిలో ఒక కోబ్లర్ అంటే చెప్పులు కుట్టేవాళ్ళు ఉంటారు. చెప్పులు కుట్టే ఒక ఆయన ఉండేవాడు. ఆయన ప్రతి సంవత్సరము ఆ స్వాముల వారికి ఒక జత చెప్పులు ఇచ్చేవాడు. జత చెప్పులు ఇచ్చేవాడు. తాను ఉన్నంత కాలం, తర్వాత వేరే గురువు వచ్చిన ఏ గురువుకైనా తాను చక్కగా మంచి చెప్పుల జత తయారు చేసి తన స్వహస్తాలతో ఆ గురువుకి ఇచ్చేవాడు ప్రతి సంవత్సరం. అది గమనించి ఆ గురువు అడిగాడు, ఏంటయ్యా ప్రతి సంవత్సరం చక్కగా ఒక జత మంచి చెప్పులు నాకు ఇస్తున్నావు, ఏంటి అంటే ఆయన అన్నాడంట, ఫాదర్, నేను ఎక్కడికి వెళ్ళలేను. అట్లీస్ట్ నేను చేసిన చెప్పులను మీరు ధరించి విచారణ గ్రామాలకు సువార్త పరిచర్యకు వెళుతున్నారంటే అందులో నా భాగం ఉంది కదా. నా చెప్పులు వేసుకొని మీరు వెళుతున్నారు కదా, మీరు చక్కగా నడవగలుగుతున్నారు, మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు, అందులో నా భాగం ఉంది కదా. అది నేను దేవునికి ఇస్తున్న కానుక, ఇదిగో నా తరపున ఇది అని ఆయన నేను ఇవ్వగలుగుతున్నాను. నేను రాలేకపోయినా నా యొక్క
మనస్సులో నా చెప్పుల ద్వారానైనా స్వార్థీకరణ జరుగుతున్నది కదా అని వినటానికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉండవచ్చు. వినటానికి మనకు కొద్దిగా ఆశ్చర్యముగా ఉండవచ్చు. కానీ ఒక్కసారి నీవు నేను ఆలోచిద్దాం. సువార్తీకరణ అనేది ఒక నోటితో మాత్రమే కాదు, ఈ జీవితమును బట్టి. అందుకే ఒకసారి పునీత ఫ్రాన్సిస్ అస్సీ గారి జీవితంలో జరిగిన సంఘటన. తాను ఒక సభను స్థాపించిన తరువాత, కపూచియన్ ఫ్రాన్సిస్ ఆర్డర్ స్థాపించిన తరువాత ఆయన అనేవారు, ఇట్లా వాళ్ళు ప్రతి ఇంటింటికి వెళ్ళి భిక్షాటన చేస్తునేవారు అస్సీపురం ఫ్రాన్సిస్ గారు. ఒక రోజున అన్నారు, మనం వెళ్ళి సువార్త పరిచయం చేసి వద్దామని బయలుదేరారు. ఊరంతా తిరుగుదాం, వీధి వీధులకి వెళదాం అని పాడుకుంటూ, పాటలు పాడుకుంటూ, మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. ఎవరి ముఖం చూసినా సంతోషంగా వారితో పలకరించి వెళుతుపోతూ ఉన్నారు. ఎక్కడ ఆగలేదు, వారి పని వారు చేసుకుంటూ వెళుతూ ఉన్నారు. ఇంటింటికి వచ్చినప్పుడు ఎవరైనా వాళ్ళు ఇచ్చిన దానిని, ఆ ధర్మాన్ని, ఆ భిక్షాన్ని తీసుకొని తింటూ వెళుతూ ఉన్నారు. సాయంత్రం అయింది. అందరూ తిరిగి వారి యొక్క ప్రదేశానికి వచ్చేసారు. తనతో నడిచినటువంటి మిగతా శిష్యులు అడుగుతూ ఉన్నారు, మీరేమో సువార్త పరిచర్య అన్నారు, మేము బైబిల్ తీసుకొని వచ్చాం, మరి ఎక్కడ మనం నిలబడి ప్రసంగం చెప్పలేదు, ఏం సువార్త పరిచర్య అంటే ఆయన అంటూ ఉన్నాడు, మనం చేశాం, సువార్త పరిచర్య చేశాం. ఏమిటి, నీవు వచ్చే సమయంలో నీ ముఖాన్ని ఎవరైనా చూసినప్పుడు నువ్వు సీరియస్ గా నీ ముఖం ఉందా, నవ్వావు కదా, ఆ ముఖం నీ ఎదుటి వాడిని చూసి నవ్వావు కదా, నీ ఎదుటి వాడిని పలకరింపుగా అలాగ చూసావు కదా, అది చాలు సువార్తీకరణ. నీ నడకలో ఎవరి మీద నీవు కోపపడలేదు కదా, నీ దారిలో ఎవరితో అనవసరంగా మాట్లాడలేదు కదా, నీ జీవితమే ఒక ఆదర్శంగా ఉండాలి. అది చాలు. మనము 100 పుస్తకాలు 100 చదివేసి చెప్పటం కాదు, మన జీవితం, మన నడవడిక, మన జీవించే విధానం, మన యొక్క ఆత్మీయత మనకు గురువుగా నేను ఇక్కడ నిలబడ్డప్పుడు ఆత్మీయత, నా యొక్క ఆలోచన, నేను జీవించే విధానం, నేను ఇతరులతో మాట్లాడే విధానం ద్వారా నేను ప్రజలను దేవుని వద్దకు ఆకర్షించగలుగుతున్నానా అన్నది అస్సీపురం ఫ్రాన్సిస్ గారు మనకు నేర్పుతూ ఉన్నారు. మరి ఈ రోజున నీవు నేను కూడా ఎక్కడికెక్కడికో వెళ్ళి సువార్త చేయనవసరం లేదు. గడప గడపకు వెళ్ళి తలుపు తట్టి ఇంటిలో కూర్చొని అమ్మా ఇది ఇది చెప్పనవసరంలా. నీ వ్యక్తిత్వాన్ని బట్టి, నీవు జీవించే విధాన్ని బట్టి, నీవు మాట్లాడే విధానాన్ని బట్టి దేవుని వద్దకు నీవు ప్రజలను ఆకర్షించగలుగుతున్నావా? నీ జీవిత విధానం, నీ యొక్క ఆలోచన విధానం, నీవు జీవించే విధానం, నీలో ఉన్న దానిని బట్టి ప్రభు దగ్గరకు, అదే జీవించే విధానం. మొదటిది ప్రార్థించే విధానం, రెండవది జీవించే విధానం. నీవు జీవించే విధానమును బట్టి ప్రజలను దేవుని వద్దకు ఆకర్షించాలి. అది ఫాదర్ గారి కొద్ది కష్టం, ఈ ఫాదర్ గారి కొద్ది కష్టం. కావున కష్టమైనా నేర్చుకోవాలి. కొంతమంది చెబుతారు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటాం, అంటే తయారు చేయబడ్డ విధం కొద్దిగా డిఫెక్ట్ ఉండొచ్చు, కానీ ఆ డిఫెక్ట్ని పర్ఫెక్ట్గా చేసుకుంటూ మనం చెబుతారు అలాగంట ఇలాగంట ఎందుకంట ఇదంతా మాకెందుకు ఈ తంట అన్నట్టు మన జీవితాలు ఉండకూడదు. వాళ్ళు చెబుతారు ఆవిడ అలాగంట, ఈవిడ ఎలాగంట, మనం ఎలాగంట, ఈ తంతంతా మన నెత్తి మీదకి ఎందుకంట? మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం, దేవుని మాటలు నడుద్దాం, దేవుని బాటలు పయనిద్దాం. ఇక మూడవది చాలా ముఖ్యమైనది, వినటానికి కొద్ది కష్టంగా ఉండవచ్చు, బై గివింగ్, ఇచ్చుట ద్వారా. నీ కుటుంబం నుండి దైవ సేవకు బిడ్డలను ఇచ్చుట ద్వారా. మొదటిది ధనం ఇవ్వటం తర్వాత సంగతి. నీకు దేవుడిచ్చిన సంతానమును దేవునికి ఇచ్చే బిడ్డగా ఉన్నావా? నీకు దేవుడు నీకు ఇచ్చిన వరాలైన బిడ్డలనే వరాలలో దేవునికే తిరిగిస్తున్నావా? హన్నా మాదిరిగా సమూయేలు తల్లి, అన్న ఏం చేసింది? ఈ బిడ్డ కోసం నేను ప్రార్థించానయ్యా, ఈ బిడ్డను దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ఒక్కడినే ఇస్తూ ఉన్నాను. తర్వాత ఆవిడకి గంపడి పిల్లల్ని ఇచ్చాడు, 6 పిల్లల్ని ఇచ్చాడు ఒక్కడి దేవుడికి ఇస్తే. మరి గమనించండి, మనం అనుకోవచ్చు ఫాదర్ అవగానే ఆ ఇల్లు, ఫాదర్ అవగానే ఈవిడ, అమ్మగారు అవగానే ఆ ఇల్లు. అది దేవుని కృపతో దీవించబడుతుంది కానీ వేరే దానితో కాదు. మళ్ళీ పంపిస్తావా? వెనక నుంచి పుల్లలు పెట్టేవాళ్ళు ఉంటారు. దేవుడి సేవకి వెళ్తాడు, వీడు పరిచర్యకి వెళ్తాడు, ట్రైనింగ్ లో ఉంటాడు. ఇది పాస్టల్ ట్రైనింగ్ కాదుగా, 1 సంవత్సరం 6 నెలలు అవటానికి 12 సంవత్సరాలు 16 సంవత్సరాలు. అదే జెస్యూట్కో డాన్ బోస్కో సభకి వెళ్ళావనుకో,
నీ వయసు దాదాపు 30 దాటాలా, 32 అవ్వాలా. మాలాంటి సభలకైతే 12-13 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు కదా. దేవుని సేవ చేయాలంటే 1-2 సంవత్సరాలు కాదు. నీ జీవితంలో ఆ పరిపక్వత వచ్చే వరకు నీకు ట్రైన్. వెళ్ళినోడు వెళ్ళనివ్వరు. సర్వలకు వచ్చినప్పుడు ఏదో పొలబెడతారు, ఏదో చేస్తారు, ఏదో అంటారు. కావున మన బిడ్డలను దైవ సేవలు, ఒకప్పుడు మనకు వేరే వాళ్ళు వచ్చి ప్రసంగాలు చదువుతారు, తెలుగు బాగాలేదు, ఆయన తెలుగు రాదు, ఆయన తెలుగు నేర్చుకుని నీకు ప్రసంగం చెప్పగలిగాడు. ఆయన తెలుగు రానప్పుడు కూడా ఫిలిప్ ఫాదర్ గారు కావచ్చు, మనకి ఇక్కడ లేకపోతే ఇగ్నేషియస్ ఫాదర్ గారు కావచ్చు, ఈ విచారణ ప్రారంభమైన కొత్తలో వాళ్ళకి తెలుగు రాదు, అయినా కానీ తెలుగు నేర్చుకున్నారు, తెలుగు మాట్లాడారు, తెలుగులో ప్రసంగాలు చెప్పారు. ఈ రోజుల్లో మన ఈ ఫాదర్ గారు ఏంటి ఎలా చెబుతున్నారు అని ఆయనే వంకలు పెడతారు. గమనించండి, ఆ రోజుల్లో వారికి తెలుగు రాకపోయినా సువార్తీకరణ ఎంత చక్కగా జరిగింది. ఈ రోజుల్లో మన వాళ్ళము గురువులు అవుతూ ఉన్నాం, గడప దాటికి బయటికి వచ్చే స్థితిలో మనములే. ఎక్కడ ఈ తప్పుని తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలని వాక్యము కోరుతూ ఉంది. కావున సువార్తీకరణలో 3వది ఇచ్చుట ద్వారా. నీకున్న దానిని దేవునికి ఇచ్చుట ద్వారా, అది నీ బిడ్డలు కావచ్చు, నీకున్న సంపదలు కావచ్చు, నీకు దేవుడిచ్చిన దానిని బట్టి. అందుకే మొదటి కొరింథీయులకు రాసిన లేఖ 16వ అధ్యాయం 1-2 వచనాలు ఒకసారి చూద్దాం. 16వ అధ్యాయం 1-2 వచనములు. దేవుని ప్రజలకు సహాయపడు విషయము. మీరును అదే చేయవలెను. వారములో, సంవత్సరంలో కాదమ్మా, వారములో మొదటి రోజు నీకు వచ్చిన దానిలో కొంత, నీకు నచ్చినంత ప్రక్కన పెట్టి ఉంచవలయును. అటులైనచో నేను వచ్చినప్పుడు అంత అవసరము ఉండదు. 52 వారాలు, 52 వారాలలో వారములో మొదటి రోజు వచ్చిన దానిలో నీవు ఎంతో కొంత దేవుని కోసం ప్రక్కనుంచుతున్నావా? మనం పాత నిబంధనలోని 10% వెళ్ళొద్దు, కొత్త నిబంధనలోని పౌలు గారి మాటలనే ఆలకిద్దాం. గమనించండి, నీకు ఉన్న దానిలో గమనించండి, అది రిటైర్డ్ అయిన ఉద్యోగి కావచ్చు, రోజు కూలికి వెళ్ళే పనివారు కావచ్చు, గవర్నమెంట్ ఉద్యోగి కావచ్చు, ఎవరైనా సరే, మామూలు ప్రైవేటు ఉద్యోగి కావచ్చు, రోజు పనికి వెళ్ళి ఎవరైనా సరే, నీకు వచ్చే దానిలో దేవుని కోసం ఏనాడైనా సపరేటుగా ఒక పక్కన ఉంచుతున్నావా? దేవునికి ఈ సంవత్సరం నేను ఇవ్వగలిగినది ఇది అని ఇవ్వగలుగుతున్నావా? దశమీ భాగాలు వద్దు. నీకు ఉన్న దానిని బట్టి ఇచ్చుటలో నీవు ఎప్పుడు, ఒకసారి జరిగింది నాకు, నిన్న ఒక ఫాదర్ గారు ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు, వారి విచారణలో వాళ్ళకి ఏదో ఫ్యామిలీ ప్రాబ్లం జరిగిందంట. ఫ్యామిలీ సమస్యలో వాళ్ళకి ఎక్కడో డబ్బులు రావాలి, ఆగిపోయినాయి. ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి పూసి పెట్టించారంట 2-3 వారాలు వరుసగా, మాకు కొంచెం డబ్బు రావాలండి, మాకు డబ్బులు రాగానే ఎంత వస్తే అంతలో 10% మీకు ఇచ్చేస్తాం. మాకంటే ఫాదర్ గారి కంటే గుడి అవసరాలకి ఇచ్చేస్తాం అని చెప్పగానే ఫాదర్ గారి పాపం, ఫాదర్ గారి వల్ల కావచ్చు, భగవంతుడి దయ వల్ల కావచ్చు, ఒక 2-3 నెలల తర్వాత అన్ని సద్దుమణిగాయి. వాళ్ళకి రావాల్సిన పైకం వచ్చింది. 2-3 వారాల తర్వాత వాళ్ళు వచ్చారు. ఫాదర్ గారండి మాకు రావాల్సిన డబ్బులు వచ్చినాయి. ఎంత వచ్చినాయి అమ్మా? 10 లక్షలు రావాలి స్వామి. 10 లక్షలు వచ్చేసినాయి. మరి 10% అంటే ఎంత? 10 లక్షల్లో అమ్మా 1,00,000. మరి 10% ఎంత ఫాదర్ వాళ్ళు అడిగారు తెలియక. అమ్మా 10 లక్షల్లో 10% ఎంత? 1,00,000 రూపాయలు అనగానే వాళ్ళకి భయం వేసింది. 1,00,000 రూపాయలు ఇవ్వాలా? 1,00,000 రూపాయలు ఇవ్వాలా? వాక్యము చెబుతూ ఉన్నది, నువ్వు ఎంతైతే మొక్కుబడి చేశావో అంతా దేవునికి ఇవ్వాలి. నీవు మొక్కుబడి చేసింది ఫాదర్ గారు అడిగింది కాదు.
గమనించండి, ఫాదర్ గారు ఎవరిని అడగడో. నేను ముందే చెప్పాను, నా మట్టుగా ఇంటింటికి వచ్చి మీరు ఇది ఇస్తారా నేను అడగను. అది మీ యొక్క ఉచితానుగ్రహమును బట్టి, నీ మంచి మనసుకు తోచిన దానిని బట్టి నీవు దేవునికి ఇవ్వాలి. అది ఇవ్వబడినది ఎక్కడ వాడబడుతూ ఉన్నాయి? ఫాదర్ గారి ఇంటి దగ్గర బిల్డింగ్లు కట్టాడు కదా, ఓ 10 బిల్డింగ్లు కట్టాడు. చాలా మంది ఈ రోజులు అదొక అలవాటు అయిపోయింది. ఏమిస్తాంలే, ఆయన తినేదానికేగా. ఈయన ఇచ్చేది ₹10 పావలా ఉండిద్ది. మళ్ళీ ఈయనేసే సెటైర్లు ఫాదర్ల మీద, ఏమిద్దాంలే, ఏం తక్కువైంది ఆయనకి? దేవుడు నీకు ఇచ్చాడు, నీకేం తక్కువైంది? నీకేం తక్కువైంది? దేవుడికే కదా నువ్వు ఇస్తుంది. గమనించండి, ఇచ్చుట దేవునికి ఇష్టమైన కానుక. ఇచ్చుట దేవునికి ఇష్టమైన కానుక అన్న మాటలను మనము చాలా వాక్యాలలో చదువుతూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, గమనించండి, లేవి కాండములో 27వ అధ్యాయం 30వ వచనం ఒక్కసారి చూద్దాం. ఆ పొలమున పండిన ధాన్యములలోను పండ్లలోను 10వ వంతు ప్రభువునకు చెందినది. ఇవన్నీ వద్దాం. అలాగనే 35వ అధ్యాయం శ్రీరామపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయం 8వ వచనం నుండి చదువుదాం. శ్రీరామపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 35వ అధ్యాయం. ప్రభువునకు ఉదారముగా కానుకలిమ్ము, నీ తొలి ఫలములను అర్పించుటలో పిసినారివి కావలదు. చిరునవ్వుతో నీ కానుకలను అర్పింపుము, సంతసముతో దశాంశ. చూడండి, ఈ రోజున ఎందుకు ఈ వాక్యాన్ని చెప్తున్నానంటే, స్వార్థీకరణ ఈజీ కాదు. గమనించండి, నేను సువార్తీకరణ అనగా మా సభలో ఒకప్పుడు మాకు బిషప్ గారు కానీ రోము నుంచి కానీ కొద్దిగా డబ్బులు వచ్చేవి వెనకటి కాలంలో. ఈ గుడి దేవాలయాన్ని ఎవరు కట్టించారు? మీరేమైనా సందాలు వేశారా? ఈ గుడి దేవాలయం కట్టడానికి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు. ఇందులో మీది ₹1 అంటూ లేదు. నేను క్లియర్గా చెప్తాను, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ విషయంలో మాత్రం లేదు. ఫాదర్ మేము ఇచ్చాం, చూపెట్టండి. ఎందుకంటే నా దగ్గర ఇంకా రసీదులు ఉన్నాయి. ఫిలిప్ ఫాదర్ గారు చక్కగా ఫైలింగ్ చేసి వెళ్ళారు, ఫొటోస్తో సహా. ఆయన ఎంతో మంది ఏజెన్సీస్కు ఫారెన్ దేశంలో, ఇతర దేశాలలో ఉన్న వారికి లెటర్ల మీద లెటర్లు రాసి ఈ దేవాలయాన్ని 7-8 సంవత్సరాలు ఆయన పూర్తి చేయటానికి. మన దగ్గర ఆ రోజుల్లో మనం అంత గొప్ప వాళ్ళం కాదు, చదువుకుంటూ ఉన్నాం, మన కుటుంబాలు ఇంకా ఎదగలేదు. మరి ఈ రోజుల్లో నీ కుటుంబం ఎదిగింది కదా, నీ కుటుంబం బాగుపడింది కదా, నీ కుటుంబంలో బిడ్డలు ఉద్యోగాల్లో చేస్తూ ఉన్నారు కదా, నీ కుటుంబంలో వారు చక్కగా మంచి ఉద్యోగాలు, మంచి పొజిషన్లో ఉన్నారు కదా. ఉన్నప్పుడు దేవునికి ఇవ్వటానికి, ముఖ్యంగా నీవు ఈ వారములో నేను ఇవ్వబోతున్న కవర్లను బట్టి అందులో నీవు పెట్టు ప్రతి రూపాయి కూడా ఆఫ్రికా దేశంలో, యుగాండా దేశంలో ఎక్కడైతే సువార్తీకరణ జరగటం లేదో, ఎక్కడ ఇంకా మారుమూల ప్రాంతాలలో గురువులు కూడా వెళ్ళటానికి అవకాశం లేని స్థలాలలో సువార్తీకరణ కోసం వాడబడుతుంది. సువార్త అక్కడ ఉన్న గురువుల యొక్క అనుదిన తినటానికి తిండి కోసం కావచ్చు, ఆ దేవాలయాల కోసం కావచ్చు, అక్కడ ఉన్న వాటి అవసరాల కోసం కావచ్చు, ఈ యొక్క డబ్బులు వాడబడుతూ ఉన్నాయి. ఆ గురువుల కోసం, ఆ కన్యాస్త్రీల కోసం, ముఖ్యంగా మదర్ తెరేసా లాంటి సేవా సంస్థలు ఆఫ్రికా దేశాలలో ఇంకా ఎక్కువ మంది అనారోగ్యముతో, ముఖ్యంగా సూడాన్ దేశాలలో ఆహారం లేక మట్టినే ఆహారంగా వాళ్ళు తయారు చేసుకుని తినే స్థలాలలో ఉన్న ప్రజలకు అక్కడ ఉన్నటువంటి జీవనోపాధిని కొద్ది కొద్దిగా పెంచటానికి అనుకోవచ్చు. నేనిచ్చే ₹10 కావచ్చు, నువ్విచ్చే ₹100 కావచ్చు, ఏ మూలకు కబురు అనుకోవచ్చు. కానీ అది ఒక బిడ్డ యొక్క ఆకలిని తీర్చబోతూ ఉన్నది అన్నది నేను గుర్తుంచుకున్నప్పుడు. అందుకే ప్రియ సహోదరి సహోదరులారా, మనం చాలా విషయాలు మనం గమనించినప్పుడు ఏమిటి, మనము దేవునికి ఇచ్చుటలో ఎప్పుడూ మనము ఉదారముగా ఉండాలి. దేవునికి ఇచ్చుటలో ఎప్పుడూ మనము ఉదారముగా ఉండాలి. ఆయన ఏ కొలతతో నువ్వు ఇస్తావో అదే కొలతతో నీకు దేవుడు ఇస్తాడని మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనంలో మనము చదువుతూ ఉన్నాం. ప్రియా సహోదరి సహోదరులారా, మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం,
ఎందుకనగా ఆ ఆ మీ గురించి కూడా తీర్పు చెప్పబడును. మీరు ఏ కొలతతో కొలిచెదరో ఆ కొలతతోనే మీకును కొలవబడును. కావున నీవు ఏ విధముగా ఇస్తావో దేవుడు కూడా నీకు అదే విధముగా ఇస్తాడు. ఇచ్చుటలో నీవు ఎప్పుడూ కూడా పిసనారివి కావద్దని వాక్యాలు కోరుతూ ఉన్నాయి. దేవుడు ఇచ్చిన దానిని బట్టి, దేవుని నువ్వు పొందిన దానిని బట్టి నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? దేవుని యొక్క ప్రేమను నీవు అనుభవించాలి అంటే దాని అర్థం ఇస్తేనే దేవుడు దీవిస్తాడని నేను అంటాం లేదు. ఇక్కడ నువ్వు డబ్బులో కానుకలు ఇస్తేనే దేవుడు దీవిస్తాడని కాదు, కానీ నీకు ఉన్నదాన్ని ఉచితానుగ్రహముతో దేవునికి ఇవ్వగలిగినప్పుడు మరింతగా దీవించబడతావు మాత్రమే చెబుతున్నాను. కానీ ఇవ్వనంత మాత్రాన దేవుడు నిన్ను శాపాలకు గురి చేస్తాడు అదే నేను అంటం లేదమ్మా, అది తప్పు. అది నీకున్న దానిని బట్టి, దేవుడు నీకు వసిగిన దానిని బట్టి ఇవ్వగలిగినప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. కావున అందుకే మనం ఎప్పుడు చదువుతాం 35వ వచనం, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 35వ వచనంలో ఏమిటి? పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. కావున దేవుడు నీకు ఇచ్చిన దానిని బట్టి దేవుని సువార్త సేవకై నీ తరపున ఇవ్వగలుగుతున్నావా? కావున నీవు నేను దేవుని మాటలను వింటూ ఉండగా ఈరోజున ఈ వేద వ్యాపక ఆదివారం రోజున దేవుడు మనను, మన కుటుంబాలను దీవించాలని ఇంకా మన కుటుంబంలో మన బిడ్డలు సువార్త సేవకై గురువులుగా, మన కుమార్తెలు మా కన్యాస్త్రీలుగా, మఠవాసులుగా రావాలి. మన కుటుంబాల నుంచి ఇంకా బిడ్డలు రావాలి. దేవుడిచ్చిన సంతానం ఒక్క బిడ్డను దేవునికి ఇస్తే పోయేది ఏమీ లేదు, నీకు ఇంకా అధికమైన దీవెనలు వస్తాయి. ఒక బిడ్డ దేవుని సేవకు వచ్చాడంటే ఆ కుటుంబం ఎంతగానో దీవించబడును, ఎంతగానో ఆశీర్వదించబడును. ఆ కుటుంబానికి కొరత ఉండదు, కలత ఉండదు. దాని ఇవ్వని వాళ్ళ కొరతలు వస్తాయి నేను అంటంలా, ఇస్తాం. కానీ వారి ప్రవర్తనను బట్టి, వారి జీవించే విధానాన్ని బట్టి కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. మరి ఈ రోజున నీ కుటుంబము నుండి నీ బిడ్డలను దేవుని సేవకై పంపించే తల్లిగా ఉన్నావా? ముందుగా గురువుల కోసం ప్రార్థిద్దాం, సువార్థికుల కోసం ప్రార్థిద్దాం. రెండవదిగా నీ జీవితాన్ని ఆదర్శంగా జీవిద్దాం. మొదటిది ప్రార్థిద్దాం, రెండవది జీవిద్దాం. సువార్తలు జీవిద్దాం, వాక్కులు జీవిద్దాం. మూడవది మనకు ఉన్న దానిని బట్టి దేవునికి, ఇతరులకు ఇవ్వటానికి ప్రయాసపడదాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఎల్లప్పుడూ దీవించాలని మనందరం ఈ దివ్య బలిలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్.